బ్రదర్ ఒకటి బ్రదర్ వాళ్ళు ఒకసారి సీఎం దగ్గరికి వచ్చి కాదు డైరెక్ట్గా వాళ్ళందరూ ముక్కుముడిగా కట్టకట్టుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీలో కలిసిరు. మేము అభివృద్ధి కోసం నిన్న జరుగుతున్న కాన్స్టిట్యున్సీ లోపల జరుగుతున్న ఇష్యూస్ల గురించి ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసినాం, ముఖ్యమంత్రిని కలిసినాం. కలిసిన తర్వాత ఒక్కసారి కాదు 1000 సార్లు కలుస్తాం, తప్పేంటిది అంటున్నాం. మేము తప్పేం లేదు. నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డారు, 3 సార్లు ఎన్నుకోబడ్డారు. మాకు ఒక మినీ ఇండియాగా మారున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలన్నా వద్దా? సీఎం గారు ఏమన్నారు, మాకు ముఖ్యమంత్రి గారు పటంచేరు వచ్చినప్పుడు పాలిటెక్నిక్ ఇచ్చిండు, జీవో ఇచ్చిరు. రెవెన్యూ డివిజన్ ఇచ్చిరు, జీవో వచ్చింది. సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిరు, జీవో వచ్చింది. అవన్నీ అమలు చేయమంటున్నాం. తప్పకుండా చూసి చేస్తాను మాట ఇచ్చిండు. ఏం లే జరాగండి. బట్టి విక్రమార్క కలవలేరా? ఎవరు కలవలేదు చెప్పండి? అందరు కలిసిరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిండు, రాజగోపాల్ రెడ్డి కలిసిరు, అందరు కలిసిరు. వాళ్ళు కలుస్తారు, మనం కలుస్తాం. బ్రదర్ వాళ్ళు ఒకసారి సీఎం దగ్గరికి వచ్చి కాదు డైరెక్ట్గా వాళ్ళందరూ ముక్కుముడిగా కట్టకట్టుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీలో కలిసిరు. మేము అభివృద్ధి కోసం నిన్న జరుగుతున్న కాన్స్టిట్యున్సీ లోపల జరుగుతున్న ఇష్యూస్ల గురించి ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసినాం, ముఖ్యమంత్రిని కలిసినాం. కలిసిన తర్వాత ఒక్కసారి కాదు 1000 సార్లు కలుస్తాం, తప్పేంటిది అంటున్నాం. మేము తప్పేం లేదు. నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డారు, 3 సార్లు ఎన్నుకోబడ్డారు. మాకు ఒక మినీ ఇండియాగా మారున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలన్నా వద్దా? సీఎం గారు ఏమన్నారు, మాకు ముఖ్యమంత్రి గారు పటంచేరు వచ్చినప్పుడు పాలిటెక్నిక్ ఇచ్చిండు, జీవో ఇచ్చిరు. రెవెన్యూ డివిజన్ ఇచ్చిరు, జీవో వచ్చింది. సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిరు, జీవో వచ్చింది. అవన్నీ అమలు చేయమంటున్నాం. తప్పకుండా చూసి చేస్తాను మాట ఇచ్చిండు. ఏం లే జరాగండి. బట్టి విక్రమార్క కలవలేరా? ఎవరు కలవలేదు చెప్పండి? అందరు కలిసిరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిండు, రాజగోపాల్ రెడ్డి కలిసిరు, అందరు కలిసిరు. వాళ్ళు కలుస్తారు, మనం కలుస్తాం. బ్రదర్ వాళ్ళు ఒకసారి సీఎం దగ్గరికి వచ్చి కాదు డైరెక్ట్గా వాళ్ళందరూ ముక్కుముడిగా కట్టకట్టుకొని వచ్చి బీఆర్ఎస్ పార్టీలో కలిసిరు. మేము అభివృద్ధి కోసం నిన్న జరుగుతున్న కాన్స్టిట్యున్సీ లోపల జరుగుతున్న ఇష్యూస్ల గురించి ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసినాం, ముఖ్యమంత్రిని కలిసినాం. కలిసిన తర్వాత ఒక్కసారి కాదు 1000 సార్లు కలుస్తాం, తప్పేంటిది అంటున్నాం. మేము తప్పేం లేదు. నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డారు, 3 సార్లు ఎన్నుకోబడ్డారు. మాకు ఒక మినీ ఇండియాగా మారున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలన్నా వద్దా? సీఎం గారు ఏమన్నారు, మాకు ముఖ్యమంత్రి గారు పటంచేరు వచ్చినప్పుడు పాలిటెక్నిక్ ఇచ్చిండు, జీవో ఇచ్చిరు.